నేను మనస్ఫూర్తిగా చెప్తున్నానమ్మా, నువ్వు గొప్పదానివి. తండ్రికిచ్చిన మాట కోసం ఇన్ని భరిస్తూ ధ్రువ ఎలాంటివాడో తెలిసి కూడా నీ జీవితం ఏమవుతుందో అని ఆలోచించకుండా వచ్చావంటే మీ నాన్న నిజంగా ఏదో జన్మలో పుణ్యం చేసుకుని ఉంటాడు. ఏదో ఒకరోజు నీ గురించి అందరూ తెలుసుకుంటారమ్మా. చల్లగా ఉండు తల్లి. గుడ్ నైట్ అమ్మా, నువ్వు వెళ్ళి పడుకో. హెచ్సిఏ ఆర్థిక అవకతవకలపై సిఐడి విచారణలో సంచలన విషయాలు. బీసీసీఐ నిధులు పక్కదారి పట్టించినట్లు గుర్తింపు. ఏంటి, టీవీలో బ్రేకింగ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తున్నావా? పీపీ కార్పొరేట్ ఎండి ఒక అమాయకురాల్ని దొంగ కేసులో ఇరికించింది అని. ఆంటీ, చెయ్యాల్సిందంతా చేసి టీవీ చూస్తూ కూర్చున్నావా? ఆంటీ, కొంచెం టెన్షన్ నుంచి రిలీఫ్ కోసం ఆంటీ. అవునా? అయితే ఇంకా మంచి స్పాట్కి వెళ్ళొచ్చు కదా, ఏదైనా పబ్కి వెళ్ళొచ్చు కదా. కావాల్సినంత తాగొచ్చు, కావాలంటే డాన్స్ కూడా చేయొచ్చు. ఆంటీ, అది ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం? అంతా అయిపోయింది. తనని కోర్టుకి తీసుకొచ్చి హాజరుపరుస్తారు. ఆ తర్వాత అది మన గురించి కుండ బద్దలు కొడుతుంది. అప్పుడు అనుభవిద్దాం. ఆంటీ, అలా మాట్లాడద్దు ఆంటీ, నాకు టెన్షన్గా ఉంది. అవునా? అయితే ఛానల్ మార్చుకుని టీవీ చూడు, ఇంకేమైనా రిలీఫ్ వస్తుందేమో. సారీ ఆంటీ, ఇప్పుడు నన్నేం చేయమంటారు? నువ్వేం చేయకు. ఇంకా ఇలాంటి అతి తెలివితేటలు ప్రదర్శించకుండా ఉంటే చాలు. హృదయము పాడెను జీవన రాగం, మనసుని మీటెను అనురాగ తాళం. ఉదయాలే వేడుక చూసిన ప్రతి పూట, ఇలలోని స్వర్గమే ఇల్లే అవుననవా. సార్ రండి, టిఫిన్ రెడీ అయిపోయింది, తినేస్తే కాఫీ తాగొచ్చు. రండి, ఇదిగోని న్యూస్ పేపర్. మాయే వేళ రంగుల్లో లోకమే ఆడేనుగా. సార్ రండి. రండి సార్. నా కూతురు ఈ ఇంటిని ఇలా ఉంచాలని ఎన్నోసార్లు అనుకున్నాను. ఈరోజు నా ఇంటిని అలా చూస్తున్నాను. ఒక్క రోజులోనే నా ఇంట్లో ఇన్ని మార్పులు తీసుకొస్తే ఈ బంగారు తల్లి ఆ ధ్రువ జీవితంలో ఇంకెన్ని మార్పులు తీస్తుందో. ఈ విషయం ఇన్ని రోజుల నుంచి నువ్వు అక్కడ ఉంటున్నా వాళ్ళకి ఎందుకు అర్థం కావటం లేదో. అవును, నువ్వు బాగా చదువుతాను విన్నాను. ఇంటర్లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ అంట కదా? అవును సార్. మీ నాన్న కోసం చదువు ఆపేశావా? మా నాన్న కోసం ఏదైనా చేయొచ్చు సార్. నన్ను చాలా ప్రేమగా చూసుకునేవారు. మా అమ్మ చనిపోయినా కూడా ఇంకొక పెళ్లి చేసుకోలేదు. చివరి వరకు నా గురించి ఆలోచించారు.
నా కోసమే బ్రతికారు. నేను చేసింది చాలా తక్కువ. కాకపోతే బాగా చదువుకొని మంచి ఉద్యోగం చూసుకొని నాన్నకి మంచి వైద్యం చేపించాలనుకున్నాను. అదొక్కటే లోటు. ఇప్పుడు చదువుకోవచ్చుగా. ఇప్పుడు నా జీవితమే నా చేతుల్లో లేదు. అందులో చదువు గురించి ఆశ ఎలా ఉంటుంది సార్? ఒకవేళ నీకు అవకాశం వస్తే ఏం చేస్తావు? ముందు వెనుక ఏమీ ఆలోచించను. అవకాశాన్ని పట్టుకుని ఎగిరిపోతా. నాకు జీవితంలో తృప్తినిచ్చేది చదువు ఒక్కటే. నీకు ఖచ్చితంగా అలాంటి అవకాశం వస్తుంది. ఒకవేళ రాకపోతే నేనిస్తానమ్మా. నీకు నేను మాటిస్తున్నానమ్మా. సరైన సమయం నీ కల నిజం చేయటానికి నా వంతు ప్రయత్నం నేను గట్టిగా చేస్తాను. మీలో మా నాన్న కనిపిస్తున్నారు. మీరు చల్లగా ఉండాలి. ధ్రువ ఫోన్ చేస్తున్నాడు. ఏం చెప్పాలి? ఆంటీ, ధ్రువ ఫోన్. ఇటివు. హలో అమ్మా, నేను ఇంకో గంటలో వైజాగ్లో ఉంటాను. ఆ టైంకి వసుంధర కనపడలేదో ఆ తర్వాత జరిగే వాటికి నాది బాధ్యత కాదు. పిచ్చి తల్లి, నువ్వు నా కూతురు లాంటిదానివే. నీకేం కావాలన్నా నీ తండ్రి స్థానంలో అడగటానికి నేను ఉన్నానని గుర్తుపెట్టుకో. చాలా థ్యాంక్స్ సార్. పదమ్మా, మనం మల్లికింటికి వెళ్దాం. భయపడకమ్మా, నేనున్నాను. పోనీ జరిగింది ధ్రువాకు చెప్తావా? ఇప్పటికే నా వల్ల తల్లి కొడుకులకి రోజు గొడవే సార్. అది ఇంకా పెద్ద చేయలేను. అన్నిసార్లు పక్కవాళ్ళ గురించే కాదు, కొన్నిసార్లు మన గురించి కూడా మనం ఆలోచించుకోవాలి. ఆ ఇంట్లో ఉంటున్నాం, కాస్తైనా స్వార్థం వంట పట్టించుకో. ప్రాణాలు తీయటానికి కూడా ఆలోచించరు వాళ్ళు. నాకు ఈ ప్రాణం, ఆస్తి, అంతస్తుల మీద వ్యామోహం లేదు సార్. నా క్యారెక్టర్ మీద మచ్చ వేయకుండా ప్రాణం తీసినా పర్వాలేదు. నిజంగానే పిచ్చిదానిలా ఉన్నావు. ఇక నీ గురించి గట్టిగానే ఆలోచించాలి. ఆలోచిస్తాను. నీ తరపున గ్రీష్మతో నేను మాట్లాడతాను. సార్, మీరు మాట్లాడితే మాట్లాడండి, కానీ రియాక్ట్ అవ్వద్దు. ప్రమాణం చేయండి. ఏ కూతురు తండ్రి తనని తక్కువ చేసి మాట్లాడితే తట్టుకోలేదు.
తండ్రిగా నా కూతురు తక్కువ కాకూడదని నేను అనుకుంటాను. కానీ నీకిచ్చిన మాట ప్రకారం రియాక్ట్ అవ్వను. కానీ తన స్థానం తెలిసేలా చేస్తాను. సరే రండి సార్, టిఫిన్ చేద్దాం. పద. ఆంటీ, మీరు మరీ ఫాస్ట్గా తిరుగుతున్నారు. మిమ్మల్ని చూస్తుంటే నా తల తిరుగుతుంది. అయితే తల తీసి పక్కన పెట్టు, లేదంటే నేనే తీసేస్తాను. ఇప్పుడు ధృవ వస్తే అదే చేస్తాడు ఆంటీ. నా తల తీసి ఎంత పని చేస్తాడు. ఏం చేద్దాం? కదా, ఇక మనకి ఆప్షన్ లేదు. ధృవ వచ్చేలోపు ఆ వసుంధర ఇంట్లో ఉండి తీరాలి. ఆ ఎస్ఐతో మాట్లాడాలి. కంగ్రాచులేషన్స్ ఆన్ దిస్ గ్రేట్ అచీవ్మెంట్ మేడం. సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాగ్నెట్ అని అనిపించుకోవడానికి ఒక మనిషికి పట్టే సమయం కనీసం 10 ఏళ్ళు. కానీ మన మల్లిక గారికి పట్టిన సమయం కేవలం 1 సంవత్సరం మాత్రమే. మీరు మీ సక్సెస్ని దేంతో డిఫైన్ చేస్తారు మేడం? హార్డ్ వర్క్, డిసిప్లిన్, భయం. మీరు మల్లికా మేడం దీని వెనుకున్నారని ఎస్ఐకి అనుమానం వచ్చింది. ఏంటమ్మా అలా చూస్తున్నావు? దేవుడి పక్కన కూర్చొని వెళుతున్న ఫీలింగ్ వస్తుంది సార్. నాకు మీతో వస్తుంటే కలో నిజమో అర్థం కావడం లేదు. అయితే గిల్లి చూసుకోమ్మా. అబ్బా, నొప్పి పుట్టింది. అల్లరి పిల్లవే నువ్వు. సార్ 2 నిమిషాలు కారు పక్కకు ఆపండి సార్. ఏంటమ్మా, ఎందుకు? ఆపండి సార్, చెప్తాను. ఉమ్. ఎందుకమ్మా ఆపమన్నావు? కాసేపట్లో పీపీ నిలయానికి వెళితే ఊపిరి పీల్చుకునే స్వతంత్రం కూడా ఉండదు. అందుకే ప్రశాంతంగా గాలి పీల్చుకోవాలనిపించింది సార్. నిన్న నా జీవితం ఎట్టుపోతుందో అనుకున్నాను. మీరు పోలీస్ స్టేషన్కి రాకపోయి ఉంటే పెద్ద ప్రమాదంలో పడేదాన్ని అని. ఆ ఎస్ఐ అన్న మాటలు ఇంకా చెవిలో తిరుగుతున్నాయి. ఏ దేవుడో పంపించినట్టు వచ్చి ఒక్క రాత్రిలో చాలా జ్ఞాపకాలను ఇచ్చారు. చాలా థ్యాంక్స్ సార్. ఆ మాట నేను నీకు చెప్పాలమ్మా. నేను చూస్తున్న ప్రతి క్షణం కూతురంటే నీలా ఉండాలనిపించింది. ఎలా ఉండకూడదో నా కూతుర్ని చూస్తున్నప్పుడు అనిపిస్తుంది. గ్రీష్మ మేడం మంచిదే సార్. ధృవ సార్ ఎక్కడ తనకి దక్కరేమో అన్న భయంతో తను గడుపుతున్నారు. మీరు తనతో ప్రేమగా ప్రవర్తించాలి సార్. నువ్వు ఏ తప్పు చేయకపోయినా తను నిన్ను స్టేషన్లో పెట్టించింది. తను నీ విషయంలో ఎన్ని తప్పులు చేసినా నువ్వు తన గురించి ఇంకా ఆలోచిస్తున్నావు. ఇదే నీ స్వచ్ఛమైన మనసుకే నిదర్శనం. సరే, నీకేం కావాలి వసుంధరా? అప్పుడప్పుడు మీరు నన్ను కలవడానికి వస్తారా? నేనొస్తే
నువ్వున్న చోట ఇంకా అలజడే తప్ప ప్రశాంతత ఉండదమ్మా. కానీ నీకు అవసరం వచ్చిన ప్రతిసారి నేను నీ పక్కనే వచ్చి నిలబడతాను. సరేనా? సరే సార్. ఇంకా వెళ్దామా? పద. ఆంటీ, ఇప్పుడు ధ్రువ వస్తే నన్ను చంపేస్తాడు. ఆ వసుంధర కోర్టులో నోరెత్తితే జర్నలిస్టులు ఈ ఇంటిని చుట్టుముట్టి ప్రశ్నలతో నన్ను చంపేస్తారు. నీకు ధ్రువ ఒక్కడే సమస్య, నాకు కంపెనీ, వసుంధర, ధ్రువ, పోలీసులు, లీగల్ ఇష్యూస్, ప్రెస్ ఇన్నున్నాయి. ఎలా హ్యాండిల్ చేయాలో కాసేపు నువ్వు నోరు మూసుకుని సైలెంట్గా ఉండు. ఆంటీ, డాడీ, ఏమైంది రాజీవ్? పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చింది. వసుంధర అనే అమ్మాయి పీపీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలో పనిచేస్తుందా అని. ఏం చెప్పావు? లేదని చెప్పాను. తనిప్పుడు ఆ ఇంటికి కాబోయే కోడలు అని చెప్పాను. గ్రీష్మ, వసుంధరని పెళ్లి చేసుకోవడానికేగా ధ్రువ తనని ఇక్కడికి తీసుకొచ్చింది. ధ్రువ అనుకుంటే సరిపోతుందా? ఆంటీ కూడా అనుకోవాలి. క్యారెక్టర్ ఉన్న పిల్ల ఇంటికి కోడలు కావాలి అనుకునేవాళ్ళు వసుంధరని వద్దనుకోరే. అంటే నా క్యారెక్టర్ లేదా? దానికి క్యారెక్టర్ ఉందా? ఎస్టేట్లో ఒకరితో తిరిగింది, డబ్బుందని ఇంకొకరితో వచ్చేసింది. ఏదో రోజు ఇంటి పరువు తీస్తుంది. గ్రీష్మ, సార్, మీరు మాట్లాడితే మాట్లాడండి, కానీ రియాక్ట్ అవ్వద్దు. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎదిగిన పిల్ల మీద చేయెత్తడమేంటి? సంస్కారం కాదు కదా. నిజమే, మామూలుగా మాట్లాడుకుందాం. గ్రీష్మ, వెళ్ళి కొంచెం మంచినీళ్ళు తీసుకురమ్మా. కొంచెం ఎక్కువగా తీసుకురా. తాగడానికా? కాదు, తీసుకొచ్చాక చెప్తాను. రాజీవ్, గ్రీష్మని నేను ఇక్కడికి తీసుకురావడానికి నువ్వు ఎందుకు తీసుకొచ్చినా నాకు అనవసరం. పోలీస్ స్టేషన్ నుంచి ఎంక్వైరీ వచ్చింది కాబట్టే నేను వచ్చానని చెప్తున్నాను. కానీ అది నిజం కాదు.
డాడీ నీళ్ళు. అక్కడ పెట్టమ్మా. వసుంధరని నిన్న పోలీసులు దొంగతనం కేసు కింద అరెస్ట్ చేశారు. తను చేసిన నేరం గ్రీష్మ చెప్పినట్టు నడుచుకోవటమే. గొలుసుని బాగు చేయటానికి ఇచ్చాను, తీసుకురమ్మని చెప్పింది. అక్కడ తనని ట్రాప్ చేయటానికి ప్లాన్ చేసింది. ఇందాక నువ్వు సంస్కారం గురించి మాట్లాడావు కదా, పోలీసులు ఫోన్ చేసి అడిగినప్పుడు నువ్వు తనెవరో తెలియదని అబద్ధం ఆడావు. తను ఎవరో తెలియదు అని. ఈ ఇల్లు వదిలి వెళ్ళాలంటే నీకేం కావాలి? ధ్రువ సార్ చెప్పే వెళ్ళిపోమ్మనే ఒక్క మాట చాలు. నిన్ను ఈ ఇంట్లో నుంచి బయటికి ఎలా పంపాలో నాకు బాగా తెలుసు.